ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం మనం ధ్యానిద్దాం. నాతో కలిసి బైబిల్ తీయండి, చదవండి. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకే యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఈ కొద్ది వాక్యము దేవుడు ఆశీర్వదించునుగాక. దేవుని పట్ల ఎవరైతే యథార్థమైన హృదయము గలవారుగా ఉండగలుగుతూ ఉంటారో, దేవుడు వారిని బలపరుస్తూ ఉంటాడు. అంతేకాదు దేవుని యొక్క కనుదృష్టి వారి మీద ఉంటాది. ఈ లోకంలో దేవుడు ఎవరి వైపు చూస్తాడంటే యథార్థ హృదయము గలవారి వైపు దేవుని కనుదృష్టి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను కూడా యథార్థమైన హృదయం గలవారుగా జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, కుటుంబాలుగా, యథార్థమైన జీవితాలు కలిగి, యథార్థమైన వ్యక్తులుగా మనం జీవించాలని ఈ వాక్యం మనల్ని బలపరుస్తుంది. గనుక మనం యథార్థంగా జీవిద్దాము. దేవుడు మనలను, మన కుటుంబాలను బలపరచునుగాక. ఆమేన్.